పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల పెరిగిన ఇంధన ధరల ప్రభావంపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించిన ఆర్బీఐ వరుసగా 4సారి కీలకమైన రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని 6 సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ తమ తటస్థ వైఖరిని కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను సంజయ్ మల్హోత్రా వివరించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.7%కి పెంచగా ద్రవ్యోల్బణం 5%గా నమోదు కావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది.